ఉదయ మాయాతో కలిసి దూర ప్రయాణం చేశారు. కొన్ని వేల లక్షల పక్షులు చేసే ప్రయాణం. మాయ ఉదయాను ఢిల్లీకి తీసుకెళ్తుంది. ఢిల్లీ ఎంత దూరం మాయా? ప్రస్తుతం ఢిల్లీ చాలా దూరంలో ఉంది. ఉదయాకి కిందికి చూస్తే కొన్నిసార్లు అడవులు, కొన్నిసార్లు పొలాలు, కొన్నిసార్లు నదులు మరియు కొన్నిసార్లు నగరాలు కనిపిస్తాయి. నగరాలు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. మనుషులు అస్సలు కనిపించడం లేదు. ఢిల్లీ చాలా పెద్దదా మాయా? అవునవును, ఢిల్లీ చాలా పెద్దది. ఎంత పెద్దది? 2,500 సంవత్సరాల వరకు పెద్దది. ఈ సమాధానం విన్న ఉదయ మౌనంగా ఉంటాడు. కొంత సమయం తరువాత పొగ మరియు పొగమంచు వెనుక దాగి ఉన్న రంగుల నగరం కనిపిస్తుంది. మాయ విమానంలాగా దిగడం ప్రారంభిస్తుంది. ఉదయ మాయ మెడను కౌగిలించుకున్నాడు. వాళ్ళు ఒక పెద్ద బిల్డింగ్ వైపు వెళ్లడం చూస్తాడు. మాయా, అదేంటి? ఇదొక పాఠశాల. ఇంత పెద్ద పాఠశాల? ఇక్కడ ఎంతమంది పిల్లలు చదువుతున్నారు? దాదాపు 3,000 మంది. 3,000 మందా? మా స్కూల్లో 300 మంది కూడా చదవటం లేదు. సరే, పైకప్పుపై ఆ మెలమెల మెరిసే విషయమేంటి? అదే కదా మనం చూడ్డానికి వచ్చాము. అదే సోలార్ పవర్ ప్లాంట్. ఇప్పుడు ఈ కొత్త విషయమేంటి? చెప్తాను, శ్రద్ధగా విను. ఈ పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్లోని కంప్యూటర్లన్నీ సూర్యుడి ద్వారా నడుస్తున్నాయి. సూర్యుని ద్వారా? ఎలా? నిజానికి ఈ ప్రపంచంలోని శక్తి అంతా సూర్యుడి నుంచే వస్తుంది. కానీ ఈ సోలార్ ప్యానెల్స్ సౌరశక్తిని నేరుగా విద్యుత్తుగా మారుస్తాయి. ఇది నిజంగా అద్భుతం. అవును, నా స్నేహితురాలు శక్తి 2 ఏళ్ల క్రితం దాని గురించి చదివినప్పుడు ఆమె కూడా అద్భుతంగా భావించింది. ఆమె దానిని తన ఇంటిలో మరియు పాఠశాలలో అమర్చాలని ఆమె అప్పుడే నిర్ణయించుకుంది. నిజానికి గత కొన్ని సంవత్సరాల నుండి శీతాకాలంలో ఢిల్లీ గాలి చాలా కలుషితం అయిపోయింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి బయటకు రావాలి. జనం గాలిని ఇంతగా పాడు చేశారని శక్తి చాలా బాధపడింది. కానీ దానిని ఇన్స్టాల్ చేయడానికి తను తన పాఠశాల ప్రిన్సిపల్తో మాట్లాడి ఉంటుంది. తనకి భయం వేయలేదా? లేదు, ఆమె అస్సలు భయపడదు. అయితే ప్రిన్సిపల్ కంటే ముందే ఆమె తన స్నేహితులతో మాట్లాడింది. మనము సౌరశక్తి గురించి చదువుతున్నప్పుడు మనం సోలార్ ప్యానెల్ను ఎందుకు ఇన్స్టాల్ చేయలేము? ఎందుకంటే అవి చాలా ఖరీదైనవి కాబట్టి అని 12వ తరగతి విద్యార్థి కపిల్ అన్నాడు. ఎంత ఖరీదు? 500 వాట్ సోలార్ ప్యానెల్ కనీసం 25,000 రూపాయలకు వస్తుంది. అంటే రోజులో 4 గంటలు బలమైన సూర్యకాంతి ఉంటే 2,000 వాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కంప్యూటర్ రోజంతా పనిచేయగలదు. 8 గంటలు అని అర్థం. ఓరి దేవుడా! మా కంప్యూటర్ ల్యాబ్లోనే 40 కంప్యూటర్లు ఉన్నాయి. ఎంత డబ్బు ఖర్చవుతుంది? 10 లక్షల రూపాయలు. డబ్బు సర్దుబాటు అవుతుంది. చెప్పండి, మీరు దీన్ని చేయాలనుకుంటున్నారా? అరే శక్తి, ఇదంతా పుస్తకాల్లోనే సాధ్యం. ఆచరణాత్మకంగా జరగదు. ఇలాంటివి జరగడం నువ్వెప్పుడైనా చూసావా? ఎందుకు కాదు? నిన్నగాక మొన్న నేను ఇంటర్నెట్లో చదువుతున్నాను. మన ఇళ్లకు చాలా వస్తువులను రవాణా చేసే అమెజాన్ గ్రీన్ ఫ్లీట్ ప్రాజెక్ట్ను నడుపుతోంది. దీని కింద అమెజాన్ తన అన్ని వాహనాల్లో పునరుత్పాదక ఇంధనాన్ని ఉపయోగించాలని ఆలోచిస్తుంది. అమెజాన్ దీన్ని చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేము? స్నేహితులందరూ అంగీకరించారు. కానీ డబ్బు గురించి ఆందోళన చెందారు. శక్తి సంతకం ప్రచారాన్ని నిర్వహించింది. దీనిలో చాలామంది పాఠశాల పిల్లలు పునరుత్పాదక శక్తిని ఉపయోగించాలనే కోరికను వ్యక్తం చేశారు.
నెల రోజుల తరువాత స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో పిల్లలు పర్యావరణానికి ఉపయోగపడే సోలార్ వాటర్ హీటర్, వాటర్ ప్యూరిఫికేషన్, ఎలక్ట్రిక్ సైకిల్ వంటి అనేక వస్తువులను తయారు చేశారు. అదే రోజు శక్తి మరియు స్నేహితులు కలిసి ఒక నాటకం ఆడారు. అందులో వారు సోలార్ పవర్ గురించి మాట్లాడారు. మా పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్ నుంచి ప్రారంభించాలనుకుంటున్నాం. అయితే ఇందులో మాకు మీ సహాయం కావాలి. సోలార్ ప్యానెల్ ఖరీదైన కంప్యూటర్. ల్యాబ్కు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అయితే అందరం కలిసి డబ్బులు వసూలు చేస్తే ఒక్కో విద్యార్థికి 300 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇవి 9 లక్షలు మాత్రమే. మిగిలిన డబ్బు పాఠశాల యాజమాన్యం ఇస్తుంది. అక్కడ చూడు, ఆమె శక్తి. ఆమె అక్కడ నిలబడి ఏం చేస్తోంది? బస్సు కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు శక్తి ప్రజా రవాణా ద్వారా ప్రతి చోట వెళ్తుంది. దీనివల్ల కాలుష్యం తగ్గుతోంది. ఆమె ఇప్పుడు ఎక్కడ వెళ్తోంది? ఇంధన మంత్రిత్వ శాఖ, ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు తనని, తన పాఠశాలలోని వారిని సన్మానించబోతున్నారు. సన్మానంలో వచ్చిన డబ్బుతో ఇప్పుడు పాఠశాల తరగతి గదులకు కూడా సోలార్ ప్యానెల్ను తీసుకురానున్నారు. అర్థమయ్యింది. శక్తి కూడా క్లైమేట్ సూపర్ హీరో. నువ్వు మళ్ళీ ఎప్పుడు కలుస్తావు?